అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ యాంటీబయాటిక్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయా, వాడొచ్చా వాడొద్దా అని. డెఫినెట్గా ప్రతి యాంటీబయాటిక్ దానికి కొంత లెవెల్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్గా ఉంటుంటాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఎలా అంటే యాంటీబయాటిక్ ఎప్పుడు వాడాలి, ఏ డిసీజ్కి వాడాలి అనేది మీరు చూయించుకునే డాక్టర్ క్లినికల్గా అండ్ రిపోర్ట్స్ పరంగా చూసి జడ్జ్ చేసిన ప్రకారము తగిన మోతాదులో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టు వాడినట్లయితే మీరు చాలా కాంప్లికేషన్స్ నుంచి అవాయిడ్ చేసుకోవచ్చు. ఇది ఒక విషయం. రెండో విషయము, ఎనీ యాంటీబయాటిక్కి సింపుల్ కాంప్లికేషన్స్ లైక్ వామిటింగ్ సెన్సేషన్, నోరు చేదు ఉండడము, కొంతమందికి స్కిన్ ర్యాషెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, అండ్ కొంతమందికి మోషన్స్ కావడము, ఇలాంటివన్నీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏమైనా అనిపించినప్పుడు మీ డాక్టర్ని ఇమీడియట్గా సంప్రదించి వాటిని చేంజ్ చేసుకోవాలా అనేది చూసుకోవాలి. అండ్ ఇదంతా ఒక విషయం అయితే పేషెంట్స్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ యాంటీబయాటిక్స్ మీకు ఏదైతే పడలేదో వాటి యొక్క పేరు, వాటి యొక్క ఫోటో మీరు జాగ్రత్తగా మీ దగ్గర ఉంచుకోవాలి. నెక్స్ట్ టైం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ, సార్ గతంలో మాకు ఇవి వాడినప్పుడు మాకు ఇలాంటి ఇబ్బంది జరిగింది, సో ఈ ట్యాబ్లెట్స్ మాకు పడవనుకుంటా అనేది మీరు హిస్టరీ ప్రాపర్గా ఇచ్చినట్లయితే మీ డాక్టర్ డెఫినెట్గా వాటిని అవాయిడ్ చేసి అదర్ గ్రూప్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తోటి మీకు ట్రీట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. అండ్ యాంటీబయాటిక్స్లో సీరియస్ ఎఫెక్ట్స్ చాలా రేర్గా చూస్తాము. అవి ఏంటంటే స్కిన్ ర్యాషెస్ ఒళ్ళంతా వస్తాయి, ఈవెన్ మౌత్లో వస్తాయి, ఈవెన్ ఈసోఫాగస్లో వస్తాయి. వాటన్నిటిని కూడా మనము 3 స్టేజెస్గా అంటాము. ఒకటేమో ఎరిథిమా మల్టీఫార్మే, అదర్ ఏమో 10 టాక్సిక్ ఎపిడర్మోలైసిస్ నెక్రోసిస్, అదర్ ఏమో స్టీవెన్ జాన్సన్ సిండ్రోమ్. ఈ వీటిల్లో మాత్రం ఈవెన్ డెత్ రేట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు తగిన మోతాదులో తగిన కాల పరిమితిలో వాడినట్లయితే మీరు ఈ కాంప్లికేషన్స్ అన్నిటి నుంచి కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ధన్యవాదాలు.